జీహెచ్ఎంసీ విస్తరణతో పాటే రాజకీయ రణం కూడా మొదలైంది. 3 కార్పొరేషన్లుగా విభజించడంపై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం గులాబీ జెండాయే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. గ్రేటర్ పోరులో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ వేసిన కొత్త పాచిక పారదన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్క, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే, ఇది మాత్రం పక్క. బీజేపీ ఈ వ్యవహారంపై మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా ఎలా విభజిస్తారు అని నిలదీస్తూ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహించిన బీజేపీ జీహెచ్ఎంసీ విభజన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. వార్డుల డీలిమిటేషన్ అస్తవ్యస్తంగా ఉందని, ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఎంఐఎం కోసమే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారని రామచంద్రరావు ఆరోపించారు. కొత్త ఏరియాస్లో అక్కడ ఫెసిలిటీస్ లేవు, గ్రామీణ ప్రాంతాలు కలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి వాళ్ళకు వచ్చే పథకాలు ఆగిపోతాయి. రెండోది అక్కడ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ కనెక్షన్స్ లేవు. అయినా కూడా పన్నులు పెరుగుతాయి. పన్నులు ఆపినా కూడా కొన్ని రోజులు మాటోరియం పెట్టినా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కావు. ఎంఐఎంకు 150 డివిజన్లకు సంబంధించినటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ని ఈ భాగంలో ధారావంతం చేస్తున్నారు. మాకు జూబ్లీస్ గెలిపించారు కాబట్టి మీకు ఈ బిట్ మీకు ఇచ్చేస్తాం, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పొలిటికల్ వార్ అటుంచితే ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. ప్రజలకు మరింత బెటర్ సర్వీసెస్ ఇచ్చేందుకే ఈ మార్పులు అంటోంది సర్కార్.